డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో చెల్లి దగ్గర ఉంటూ ఇంటి దగ్గర పని చేసుకుంటూ నా టైం ఎలా గడిచేదో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారండి. కాబట్టి ఫస్ట్ ఒక లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేయండి. ప్రీవియస్ వీడియోలో చెల్లికి డెలివరీ అయిందని చెప్పాను, కానీ చెల్లికి పాప పుట్టిందో బాబు పుట్టాడో చెప్పలేదు కదండి. అందుకే కామెంట్స్లో చాలామంది అడిగారు ఎవరు పుట్టారని. చెల్లికి బాబు పుట్టాడండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కాకపోతే చెల్లికి సిజరీన్ అయిందండి. నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే బాగున్ను, కానీ అవ్వలేదు. దానివల్ల వారం రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బాబు పుట్టిన వెంటనే బాబు కండిషన్ బాగాలేదండి. అందువల్ల బాబుని వెంటిలేటర్లో ఉంచారు. అలా వారం రోజుల వరకు బాబు వెంటిలేటర్లోనే ఉన్నాడండి. దానివల్ల చెల్లి దగ్గర ఒకరు బాబు దగ్గర ఒకరు ఉండాల్సి వచ్చింది. నేను చెల్లి దగ్గర ఉంటే అమ్మ బాబు దగ్గర ఉండేది. మధ్యలో 2 సార్లు మా పిన్ని వచ్చిందండి. తాను వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చిన ఆర్డర్స్ అన్నీ తీసుకొని ఎవరెవరు ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారో అవన్నీ వేటికి అవి సపరేట్ పెట్టి ఫోన్ నెంబర్స్ రాసేసి మా వారిని పార్సిల్స్ ప్యాక్ చేసేసి కొరియర్ చేసేమనేదాన్ని. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో పని ఏమైనా ఉంటే చేసేసుకొని తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని. హాస్పిటల్లో ఉన్న వారం రోజులు రోజు ఒక యుగంలా గడిచిందండి. చెల్లి దగ్గర ఉండడం తప్పేది కాదు, ఇంటికి వచ్చాక పని చేసుకోవడము తప్పేది కాదు. డే టైం అంతా హాస్పిటల్లో ఉంటే నైట్ ఇంటికి వచ్చేదాన్ని, నైట్ ఇంటి దగ్గర ఉంటే డే టైం హాస్పిటల్లో ఉండేదాన్ని. అలా ఈ వ్లాగ్ హాస్పిటల్లో నైట్ అంతా ఉండి ఉదయం ఇంటికి వచ్చిన రోజండి. ఆ రోజు ఉదయం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి 10 అయిందండి. అత్తయ్య రైస్ వండేసి పనికి వెళ్ళిపోయింది. ఇంటికి రాగానే చాలా అంటే చాలా ఆకలేసింది. హాస్పిటల్లో ఉన్న వారం రోజుల్లో ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా కడుపు నిండా ఏం తినలేదు. ఆకలి వేసేది కానీ అసలు ఏమీ తినాలనిపించేది కాదు. ఇంటికి వచ్చాకే కడుపు నిండా తినేదాన్ని. చెల్లిని చూడడానికి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు బ్రెడ్ ప్యాకెట్స్ తెస్తే అందులో 2 బ్రెడ్ ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకున్నాను. ఇంట్లో పాలుంటే వేడి చేసుకొని బ్రెడ్ పాలు టిఫిన్గా తినేసాను. ఇంటికి వచ్చాక కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మనకి రెస్ట్ తీసుకునే అంత అదృష్టం ఉండదు కదండి. హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే ఏదో ఒకటి తినేయాలన్నంత ఆకలేసింది. కానీ హాస్పిటల్ నుండి తెచ్చిన బట్టలు ఉతుక్కొని స్నానం చేసేసరికి 11 అయింది. నాని ఏమో కడుపు నొప్పి వస్తుందని నేను వచ్చేసరికి మంచంపై పడుకుని ఉన్నాడు. నిద్ర లేపి స్కూల్కి వెళ్లకుండా పడుకున్నావేంటని అడిగితే కడుపు నొప్పి వస్తుంది అందుకే స్కూల్కి వెళ్ళలేదని చెప్పాడు. మా వారు నేను వచ్చేసరికి డ్యూటీకి వెళ్ళిపోయారు. అత్తయ్య ఏమో పనికి వెళ్ళిపోయింది. ట్యాబ్లెట్ వేసుకొని పడుకోమని చెప్పారట. అందుకని నాని ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు. నేను ఇంట్లో ఉంటే గనుక ఏదో ఒక కషాయం పట్టించి తినే ఫుడ్ ద్వారా కంట్రోల్ చేస్తాను. ఇంట్లో ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా తినే తిండే మందులు అవ్వాలి, కానీ మందులు తిండి అవ్వకూడదని వంటిల్లే వైద్యశాలగా భావిస్తాను. కానీ అత్తయ్య వాళ్ళకి అవన్నీ చేసే కంటే ఒక ట్యాబ్లెట్ మింగేస్తే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది కదా అనుకుంటారు. కానీ నేనైతే మ్యాక్సిమం మెడిసిన్స్కి దూరంగానే ఉంటానండి. హాస్పిటల్లో ఉన్న వారం రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలో తెలిసింది. హాస్పిటల్లో పేషెంట్స్ పడే బాధలు చూస్తుంటే ఆస్తుల కంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనిపించింది. జీవితంలో ఏం కోల్పోయినా తిరిగి పొందగలమేమో కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే మాత్రం తిరిగి పొందలేము. హాస్పిటల్లో అవన్నీ చూసినా చూడకపోయినా తెలిసినా తెలియకపోయినా నా వరకు నేనైతే హెల్తీ ఫుడ్డే తింటానండి. వచ్చాక బాధపడే కంటే రాకముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ రోజు నానికి కడుపు నొప్పి వస్తున్నా సరే బయట టిఫిన్ తెచ్చుకొని తిన్నారటండి. ఇంట్లో అన్ని రకాల దోశ పౌడర్స్ ఉన్నాయి, మంచిగా టిఫిన్ చేసుకొని తినొచ్చు. కానీ దోశలు వేసి చట్నీ చేసి వండుకునే అంత ఓపిక అత్తయ్యకి లేక బయట టిఫిన్ తెచ్చుకొని తినేశారు. పిండి రుబ్బు వెళ్ళకపోతే మళ్ళీ హోటల్లో టిఫిన్ తెచ్చుకొని తింటారని ఆ రోజు ఇడ్లీ కోసం పప్పు నానబెట్టాను. ఆ తర్వాత పొయ్యి మీద వాముచారు పెట్టేసి అది మరిగేలాగా కుళాయి వస్తే మంచినీళ్ళు పట్టుకున్నాను. వర్షాకాలంలో తేనె, వాము, పసుపు, అల్లం, మిరియాలు తినే ఆహారంలో వాడుకోవడం వల్ల సీజనల్లో వచ్చే దగ్గు, జలుబు లాంటివి రాకుండా హెల్ప్ చేస్తాయి. నానికి కడుపు నొప్పి వస్తుందని ఆ రోజు నేనైతే వాముచారు పెట్టానండి. చెల్లికి డెలివరీ అయినా బాబుని కానీ చెల్లిని కానీ చూపించలేదని ఏమీ అనుకోకండి. మీకు ఇదివరకే చెప్పాను కదండి చెల్లికి సెంటిమెంట్స్ ఎక్కువని, అందుకే చూపించలేదు. బాబు పుట్టినరోజు గుర్తుగా ఉంటుందని సరదాగా ఫోటో తీస్తేనే చెల్లి ఫొటోస్ తీయొద్దని చెప్పింది. అందుకే మీకు చూపించలేకపోయాను. ఎంత కావాల్సిన వాళ్ళైనా సరేనండి, వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదు. పైగా చెల్లికి 12 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు కాబట్టి బాబుని చూపించకుండా ఉంటేనే మంచిది.
ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా నేను వీడియోలో బాబుని చూపించడం వల్లే ఇదంతా జరిగిందని నన్ను నెగిటివ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇలాంటివి నేను ఫేస్ చేశానండి, అనుభవంతోనే షేర్ చేయలేదు. సరేనండి, ఆ రోజు మధ్యాహ్నం మాకు ఫుల్గా వర్షం పడింది. లక్కీగా వర్షం రాకముందే మంచినీళ్ళు పట్టేసుకున్నాను, లేదంటే మంచినీళ్ళు తడుస్తూ పట్టుకోవాల్సి వచ్చేది. ఏంటోనండి ఈ మధ్య ఏ పని హ్యాపీగా చేసుకోవడానికి ఉండట్లేదు. ఇలాంటి టైంలో చిన్న చెల్లి ఉంటే తన వంతుగా ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. 2 రోజులు చెల్లి హాస్పిటల్లో ఉంటే ఇంకో 2 రోజులు నేను ఉండేదాన్ని. నాకు కొంచెం రిలీఫ్గా ఉండేది. కానీ చెల్లి హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు ప్రెజర్ ఎక్కువైంది. అంటే చెల్లి దగ్గర ఉండాల్సి వచ్చిందని కాదండి నా బాధ. నేను ఇంటి దగ్గర ఎన్ని రోజులు లేకపోతే అన్ని రోజుల పని పెండింగ్లోనే ఉంటుంది. తెలివిగా చక్కదిద్దుకునే నేర్పరితనం అత్తయ్యకి ఉండదు. కాస్తో కోస్తో చదువుకున్న మా వారికి నాలెడ్జ్ ఉండదు. ప్రోడక్ట్స్ మొత్తం అయిపోయాయి. ఏవో కొన్నైనా ఆ రోజు తయారు చేద్దామంటే వర్షం వచ్చింది. పోనీ ప్రోడక్ట్స్ ఉన్నంత వరకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ పార్సల్స్ పంపించేద్దామా అంటే ఒకటి ఉంటే ఒకటి లేదు. ఇక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక ఇంట్లో పని అంతా అయిపోయాక ఫోన్ ఓపెన్ చేస్తే చూసారా ఇన్ని మెసేజ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ రిప్లైస్ ఇచ్చేసరికి సమాధానం చెప్పేసరికి చుక్కలు కనబడ్డాయి. బిజినెస్కి ఉపయోగించే ఫోన్ ఇంట్లోనే వదిలేసానండి. అవి 2 రోజుల్లో వచ్చిన మెసేజ్లు అండి. ఇంటికి 2 రోజులకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయేదాన్ని. వచ్చినప్పుడు ఆర్డర్స్ ఏమైనా ఉంటే మా వారికి చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని. 10 రోజుల క్రితం మా వారు బియ్యం పట్టించారండి. అవి తీసి డబ్బాలో వేద్దామంటే కూడా ఖాళీ లేదు. ఆ రోజు బస్తాలో బియ్యం అన్నీ తీసేసి డబ్బాలో వేసి నానికి అన్నం తినిపించేసి నేను కూడా తినేసాను. మీ అందరి దయ వల్ల బిజినెస్ అయితే బాగానే ఉందండి. ఆర్డర్ పెట్టుకునే ప్రతి ఒక్కరూ నా పరిస్థితి అర్థం చేసుకొని ఆర్డర్ లేట్ అయినా కానీ బాధపడకుండా అర్థం చేసుకుంటున్నారు. కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న వెంటనే పార్సిల్ డెలివరీ అయిపోవాలి అని ప్రతిసారి అనుకుంటానండి. కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఫ్లోర్ మిల్ కొనేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. మిల్లు లేకపోవడం వల్ల కూడా డెలివరీ లేట్ అవుతుంది. ఉన్న బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటే అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అవుతుంది. కానీ ఏం చేస్తామండి, జీవితం అంటేనే పెద్ద పరీక్ష. కాళ్ళు తడవకుండా సముద్రానైనా దాటగలమేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమటండి. నా పుట్టింటి వాళ్ళలో అమ్మకి ఏం జరిగినా నాన్నకి ఏం జరిగినా ఎవరికి ఏం జరిగినా ఫస్ట్ ప్రెజర్ నా మీదే పడుతుందండి. ఎందుకంటే ఇంటికి నేనే పెద్దదాన్ని. ఇంకొకటి ఏంటంటే 3 అక్క చెల్లెల్లో కొంచెం ఆర్థికంగా స్థిరంగా ఉన్నది నా జీవితమేనండి. కాబట్టి ఆర్థికంగా హెల్ప్ చేయాలన్నా అవసరానికి అందుబాటులో ఉండాలన్నా అన్నీ నేనేనండి. ఓకేనండి, ఆ రోజు వర్షానికి పెరట్లో ఉన్న పందిరి మొత్తం పడిపోయింది. మంచినీళ్ళు బిందులో పట్టి పందిరి కింద పెట్టాను కదండి, ఆ పందిరే పడిపోయింది. ఇక చెల్లి కోసం మంచినీళ్ళు స్టవ్ మీద పెట్టి ఉదయం ఉతికిన బట్టలు జాడించేసి ఆరబెట్టుకున్నాను. ఉదయం ఉతికిన బట్టలు అప్పుడే జాడించేసి ఆరబెడదామంటే ఆ టైంలో నాకు చాలా ఆకలేసిందండి. అందుకే తర్వాత చేద్దాంలే అని వదిలేస్తే ఈలోగా వర్షం వచ్చింది. భగవంతుని దయ వల్ల చెల్లి డెలివరీ టైంలో మా ఇంటికి రావడం చాలా మంచిదైందండి. ఒకవేళ చెల్లి అమ్మాళ్ళ ఇంట్లోనే ఉండుంటే గనుక పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నాను. ప్రీవియస్ వీడియోలో అత్తయ్య చెల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పాను కదండి. ఆ రోజే చెల్లికి డెలివరీ అయిపోయింది. చెల్లికి పెయిన్స్ రాలేదండి. పైగా కడుపులో ఉన్న బేబీ మూమెంట్స్ కూడా లేవటండి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియో చేసేసరికి చెల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి 12 రోజులు అయిందండి. ప్రస్తుతానికి చెల్లిని ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. కానీ తల్లి బిడ్డ బాగానే ఉన్నారండి. డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకో 4-5 రోజులు పట్టవచ్చు. చెల్లికి డెలివరీ అయ్యాక 2 రోజులకు ఒకసారైనా నేను ఇంటికి వచ్చి వెళ్ళేదాన్ని. కానీ అమ్మ అయితే డెలివరీ అయిన దగ్గర నుండి హాస్పిటల్లోనే ఉండిపోయిందండి. అందుకే అమ్మని ఇంటికి పంపించి నేను చెల్లి దగ్గర ఉందామని ఆ రోజు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చేసే పనులన్నీ చేసేసుకొని చెల్లి కోసం మంచినీళ్ళు అమ్మ కోసం టిఫిన్ చేసి పట్టుకుని వెళ్ళాను. ఆ రోజు సోమవారం అండి. పప్పు రుబ్బి ఇడ్లీ చేసేసి అమ్మకి టిఫిన్ పట్టుకు వెళ్ళాను. వెళ్ళే ముందు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఎవరెవరు ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారో అవన్నీ మా వారిని కొరియర్ చేసేయమని ఆ రోజు నైటు నేను తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. చెల్లికి డెలివరీ అయిన తర్వాత ఈ విధంగా నా రొటీన్ ఉండేదండి. మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ కష్టకాలంలో చేతోడు వాతోడుగా మనం వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.